మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇటు నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయంతో పాటుగా ఆత్మకూరులో భారీగా పోలీసులు మోహరించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం చేపట్టకుండా పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. నంద్యాల నుంచి ఆత్మకూరు వస్తుండగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాలలో హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఆత్మకూరులో ఎలాంటి కార్యక్రమాలు జరపకూడదని వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి నిరసన కార్యక్రమాలకు కూడా పర్మిషన్ లేకపోవడానికి ఏంటి కారణం? ఏంటి పోలీసులు చెప్తున్న రీజన్ ఏంటి? మీదకి ఇన్పుట్స్. ఏదైతే చంద్రబాబుకు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాలని నిశ్చయించుకున్నారో వాటిని అడ్డుకునేందుకు ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే నిన్న ఆ యొక్క ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు శిల్పా చక్రపాణి రెడ్డి నివాసంపై రాళ్లతో దాడి చేయడము, అంతేకాకుండా ఈ యొక్క టీడీపీ యొక్క నాయకులైతే పూర్తి స్థాయిలో అతన్ని దాడి చేసేందుకు పూర్తిగా పన్నాగం పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్నంతా ఆ యొక్క హడావుడి నడిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆత్మకూరు అనేది కాదు, శ్రీశైల నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ కూడా ఇటు ఈ యొక్క కార్యక్రమం చేయకూడదంటూ శిల్పా చక్రపాణి రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే తాను ఆత్మకూరుకు వస్తున్న నేపథ్యంలో పోలీసు అయితే తను అడ్డుకుని ఈ యొక్క హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఆత్మకూరులో నెలకొన్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పూర్తిగా వీళ్ళు పన్నాగం పన్నట్లుగానే చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఏదైతే 2 సంవత్సరాల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏమాత్రం నెరవేర్చలేదు. దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్న నేపథ్యంలోనే ఇటువంటి అడ్డంకుల్లో సృష్టిస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నోటీసులు జారీ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ వాళ్ళైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. హరి. ఆల్ రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.